బాబు దేవేంద్ర, సిద్ధాంత్ గారు, అమ్మకు అనుమానం వచ్చిందేమోనన్న ప్రశ్న నిన్ను కలిచివేస్తోంది కదా? అంటే మీరన్నట్టు నేననుకున్నట్టు భగవంతుడు మీ ఇద్దరినీ ఒక్కటి చేశాడని నాకు అర్థమైంది. ఒక్కటవుతారేమో అని అఖిలాండేశ్వరికి భయం మొదలైంది. అమ్మగారి ప్రాణాలు తీసే బంధం ఎందుకు స్వామి? మీరు దగ్గరవ్వకుండా దూరం అయిపోవడమే ఈ సమస్యకు పరిష్కారమని పొరపాటు పడకండి. మీరు కలిసి ఉంటేనే వంశోద్ధారకుడు పుట్టి అందరికీ సంతోషాన్ని పంచుతాడు. మేమీ పెళ్లి చేసుకున్న విషయం అమ్మకు తెలిస్తే ప్రాణాలతో ఉండదు సిద్ధాంత్ గారు. చూశారు కదా, అనుమానం వచ్చినందుకే రక్తం ధారపోసింది. కాలరుద్రుడు రక్తాన్ని కోరడు దేవేంద్ర. నువ్వు పార్వతి చేతిని వదలకు. గాయమైన అఖిలాండేశ్వరి చేతిని నిర్లక్ష్యం చేయకు. అర్థం చేసుకొని ఆలోచిస్తూ నిదానంగా అడుగువేయండి. శివోహం. ఓం నమః శివాయ. అఖిల, నీలో నువ్వే బాధపడుతూ ఉంటే నాకెలా అర్థమవుతుంది అఖిల? ఈ సూర్యోదయంతో ఇంట్లో కమ్ముకున్న చీకట్లను తరిమేసి వెళ్తుని చూస్తాననుకున్నాను. కానీ నా మనసంతా కారు చీకట్లు కమ్ముకున్నాయండి. నా కళ్ళకి భయంకరమైన భవిష్యత్తు కనిపిస్తుందా, లేకపోతే ఎక్కువగా ఆలోచిస్తున్నానో అర్థం కావడం లేదు. అసలు సమస్య ఏంటో నాకు తెలియాలి కదా అఖిల. సమస్య ఏంటో కాదు, ఎవరో చెప్తాను. మనకి సమస్యగా మారిన మనుషులు ఇంట్లో ఎవరున్నారు అఖిల? ఇంట్లో దీపం వెలిగించే పెద్ద కోడలు, నీలాంబరి జీవితానికి అడ్డుపడే వ్యక్తి వంటింట్లో మంట రగిలిస్తున్నారు. అంటే నువ్వనే ఆ తర్వాత సంవత్సరాలు గడిచాయి. పెళ్ళీడుకొచ్చిన పిల్లకు రక్షణగా తండ్రే ఉండాలని, తండ్రి ఉన్న చోటే ఉండాలని నిన్ను ఇక్కడ ఉండనిచ్చాం. పెదబాబు కూడా నిన్ను వంట మనిషి నుండి బ్రాండ్ అంబాసిడర్ స్థాయికి తీసుకొచ్చాడు. అప్పచెప్పిన పనులన్నీ సరిగ్గానే పూర్తి చేశావు. అందుకే నీకు ఇంకో బాధ్యత అప్పచెప్పాలనుకుంటున్నాను. చేస్తావు కదా పార్వతి? మీరప్ప చెప్పే పనులన్నీ చేస్తానమ్మగారు. ఇక నేను చెప్పే పనేంటో తెలుసా? నువ్వు పెదబాబుకి సంబంధించిన ఏ పనులు చెయ్యకపోవడం. అఫ్కోర్స్ పెదబాబుకి ఎప్పుడు ఏం కావాలో, ఏ రోజు ఏం తింటాడో, తన మూడు ఎలా ఉంటుందో బాగా తెలిసిన దానివి నువ్వే. కానీ అలా అన్నీ తెలిసిన వాళ్ళు పెదబాబు జీవితాన్ని పంచుకునే భాగస్వామి అయ్యుండాలి. Am I right? అంటే పెదబాబు భార్య అయినా
నీలాంబరికే ఇవన్నీ తెలిసుండాలి. ప్రతిదీ నువ్వు దగ్గరుండి నీలాంబరికి చెప్పాలి కాని పెద్దబాబుని దగ్గరుండి చూసుకోవాల్సిన పని నీకు లేదు. నీకు పెళ్లి కాకపోయినా భార్యాభర్తలు ఎలా కలిసిమెలిసి మెలగాలో నీకు బాగా తెలుసు. పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయివి కాబట్టి అవగాహన ఉంటుందని నా అభిప్రాయం. నీలాంబర్కి హెల్ప్ చేయి పార్వతి. ఏమంటావు? అట్టగే అమ్మగారు. ఇంకో ముఖ్యమైన విషయం, నువ్వు తీసుకున్న ఈ బాధ్యత తూచా తప్పకుండా పాటించాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా సంబంధాలు దెబ్బతింటాయి. అలా జరిగితే భరించలేని శిక్షను అనుభవించాల్సొస్తుంది. అది నువ్వైనా మేమైనా. ఇక వెళ్ళొచ్చు. అఖిల కడిగితే ఏం చెప్తావు? నాకేమో కాళ్ళు ఉడుకుతున్నాయి. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను కానీ నువ్వు నోరు జారి నన్ను నిరికించుకో. రా. సరే సరే పదా. ఆగండి 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 ఆగండి. పర్మిషన్ లేకుండా బయటి వాళ్ళు ఇంట్లోకి రాకూడదని తెలీదా? అక్క అక్క అంటే అక్క, నేను భవానీని, పక్కన నీలాంబరి. మీ తోడికోడలు పెద్ద కోడలు పరాయి వాళ్ళు ఎలా అవుతారక్క? కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందట. నీ సంగతి అనవసరం. పక్కకి వెళ్ళు భవానీ. పక్కనున్న తన్నడుగుతున్నాను ఎవరు అని. నన్ను క్షమించండి అంటే కళ్యాణంలో నేను లేనందుకే మీకు కోపం వచ్చిందని నాకు అర్థమైంది. ఈ ఘట్టమనేని అఖిలాండేశ్వరి పెద్ద కోడలంటే ఎలా ఉండాలో తెలియని నిన్ను మా ఇంట్లో మనిషిగా భావించలేను. అయ్యో, మీకెలా చెప్పాలో ఏంటో తెలియట్లేదు. కళ్యాణానికి రాకుండా నాకెదురైన పరిస్థితులు అలాంటివి. ఏంటా పరిస్థితి? నువ్వు పెద్దబాబు సంతోషంగా కాపురం చేసుకోవాలని మేమింతా కష్టపడి దేవుడి కళ్యాణం జరిపిస్తే నీకంత నిర్లక్ష్యం ఏంటి? నేను కావాలని తప్పించుకోలేదంటే దేవాతో నా జీవితం బాగుండాలని నేను కూడా కోరుకున్నాను. కానీ చూడండి ఆంటీ, నా కాళ్ళని చూడండి. కాకుండా కళ్ళలో ఏమేసావే? నోట్లో కూడా పడి ఉప్పేసావా ఏంటి? నేనేమేయలేదు, అదే పడింది. తగలడు. ఒక్క నిమిషం ఉండండి. అబ్బా, కళ్ళు మండిపోతున్నాయి. లేవే తల్లి. ఏమైంది? లే త్వరగా లే. ఒకరి మీద ఒకరు పడ్డారంటే? అమ్మా లేవండి. ఇదే జారి నా మీద పడిందండి.